హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే కట్టమైసమ్మ టెంపుల్లో అయితే చిన్న మొక్కు ఉందన్నమాట, కోడిని కోసేది. సో దానికోసం అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసుకుంటున్నాము. ఇంకా పని అంతా అయిపోయింది, అత్తమ్మనే దీపం పెట్టేయమని ఉండే. ఇంకా ఈ పువ్వులు అయితే అయినాయి అనమాట ఇంట్లో. లాస్ట్ టైం చూపించి ఉండే కదా నేను, చాలా డేస్కి మళ్ళీ ఇప్పుడు అయినాయి. అప్పుడెప్పుడో శివరాత్రికి అయి మళ్ళీ ఇప్పుడైనా ఈ పువ్వులు ఇంక ఇవైతే దేవునికి పెట్టేస్తుంది. పూజ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ అయితే మేము కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చినాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి, వెనక ఒక టెంపుల్, ఇంకా ముందు ఒక టెంపుల్. వెనక ఏమో ఫస్ట్ వెలిసిన అమ్మవారిదంట, ఇంకా ముందు ఈ టెంపుల్ అయితే తర్వాత మళ్ళీ అమ్మవారిని అయితే ప్రతిష్టాపించారంట ఇక్కడ. సో ఇంకా గుడికి అయితే వచ్చేసినాం. ఇంకా కన్నయ్య చూడండి గంట కొడుతున్నాడు అనమాట. 2 టెంపుల్స్ అన్నాను కదా, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫస్ట్ అమ్మవారు ఇక్కడనే వెలిసిందనమాట. సో రీసెంట్గానే ఇదంతా కూడా కట్టించారు, ఆ టెంపుల్ కొంచెం మంచిగా చేసేది. ఇంకా ఇక్కడనే అనమాట మేము కోడిని కోసేది. కూర్చోను, వీళ్ళే కూర్చో. కన్నయ్య కన్నయ్య కూర్చో కన్నయ్య, నువ్వు ఈడ మొత్తం చూపి, ఇక్కడ చూపి. సో అమ్మవారికి మంచి దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ మా అత్తమ్మ అయితే శాఖ పెట్టేసింది. ఇంకా వాళ్ళైతే కోడిని కోసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అనమాట. అటు ఖాళీ ప్లేస్ అంతా ఉంది కదా. సండే ఫుల్ దావత్లు అయితే ఇక్కడ మొత్తం కూడా మేకల్ని కట్ చేయడము, ఇంకా అంతా ఫ్యామిలీలు వచ్చి మంచి దావత్ అయితే చేసుకుంటారు. నార్మల్ డేస్లో అయితే అసలు ఏమి ఉండదు అంతా. మేము ఈ ఏరియాకి వచ్చినప్పటి నుంచి ఇయర్లీ ఒక్కసారైనా ఇట్లా కోడిని అయితే కట్ చేస్తాం అమ్మవారికి. మంచిగా అనిపిస్తుంది మాకైతే. సో కోడిని కట్ చేయడం ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఆ ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా వంట అయితే చేయాలి నెక్స్ట్. చికెన్ కర్రీ, వైట్ రైస్, వడల్ బ్యాక్ సైడ్, చికెన్ పచ్చడి, వేసి టమాటా చట్నీ, ఇంకా వడలు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా మేము లంచ్ చేసేవరకు 1:30, 2 అయితే అట్లా అయిపోయిందనమాట. టీవీ చూస్తూ లంచ్ అయితే కానిచ్చేస్తున్నాం. మాకు అన్నయ్య కూడా అప్పుడే నిద్ర లేచిండు. ఇక నిద్ర మబ్బులోనే ఉండి పాప్కార్న్ తింటుండు వాడు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. ఇంకా మా అత్తమ్మ చికెన్ పచ్చడి చేసింది. సో నేనైతే ఫస్ట్ అదే పెట్టుకొని ఉండే టేస్ట్ చేద్దామని చెప్పి. నాకైతే మస్తు ఇష్టం మా అత్తమ్మ చేసిన చికెన్ పచ్చడి అంటే. మస్తు యమ్మీ ఉంటుంది టేస్ట్ మాత్రం. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.